నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో సర్వైకల్ అండ్ లుంబార్ స్పాండిలైటిస్ గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ కవిత గారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు ద స్టూడియో. నమస్తే మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎవరిలో ఎక్కువగా చూస్తాం, స్పాండిలైటిస్ అండ్ లుంబార్ స్పాండిలైటిస్? ఓకే, యాక్చువల్గా సర్వైకల్ లుంబార్ స్పాండిలోసిస్ ముఖ్యంగా వెన్ను సమస్యలు అంటూ ఉంటాము. సో ఈ సమస్యలన్నీ వయసు పడే వారిలో ఎక్కువ కనిపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డ్యూ టు రీజన్ ఏంటంటే డీజనరేటివ్ చేంజెస్ వల్ల. బట్ నవేడేస్ డీజనరేటివ్ చేంజెస్ అనేది ఎర్లీగానే స్టార్ట్ అవడం విత్ డెఫిషియన్సీ వల్లనే కావచ్చు, లేకపోతే ఓవర్ స్ట్రెయిన్ అండ్ ఓవర్ యూస్ ఆఫ్ ద జాయింట్స్ వల్ల కావచ్చు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ 20+ ఏజ్ గ్రూప్లోనే మనం చూస్తున్నాం. సో 20 ఏజ్, 30, 40, 50, ఇంతకుముందు అయితే 50 క్రాస్ అయినా కానీ మెనోపాజ్ ఎంటర్ అయిన ఫీమేల్లో కానీ గమనించేవాళ్ళం. బట్ నవడేస్ పిల్లలు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో కూడా మనకి ఇది గమనిస్తుంది. ఎందుకంటే డెఫిషియన్సీస్ ఆర్ మోర్. విటమిన్ డి డెఫిషియన్సీ కానీ కాల్షియం డెఫిషియన్సీ కానీ ఎక్కువ అవ్వడం అండ్ ఒబెసిటీ ఎక్కువ పెరగడం. సో ఓవర్ వెయిట్ బర్డెన్ అవ్వడం వల్ల అండ్ వెయిట్ లిఫ్టింగ్ వల్ల కానీ, అబ్నార్మల్ పాస్చర్లో కూర్చోవడం కానీ, సెడెంటరీ యాక్టివిటీ అంటే కంటిన్యూస్ సిట్టింగ్, ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఉండడం వల్ల కూడా వెయిట్ పుటాన్ అయిపోయి స్ట్రెయిన్ అవ్వడం అదొక రీజన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మెడలో ఉన్న గుజ్జు అనే సర్వైకల్లో ఉన్న రీజన్లో కనుక డిస్క్ బల్జెస్ అవ్వడం కానీ, డెఫిషియన్సీ వల్ల ఆస్టియోపోరోటిక్ చేంజెస్ కనిపించడం కానీ, ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ కానీ. సో ఈ 3 చేంజెస్లో మనకి ఏదున్నా కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ అని, లుంబార్ రీజన్ లుంబార్ స్పాండిలోసిస్ అనడం. సిమ్టమ్స్ అనేది మనకు కొంతమందికి ఫాస్ట్గా పెరగడం, కొంతమందికి వాళ్ళ డిపెండింగ్ అపాన్ దేర్ లైఫ్ స్టైల్ వాడు కానీ, కోమార్బిడ్ కండిషన్ల వల్ల కానీ, కొంతమంది ఫాస్ట్గా వస్తుంటే కొంతమంది స్లోగా రావడం అనేది గమనిస్తున్నాం. అండ్ కొన్ని అదర్ మెటబాలిక్ డిజార్డర్ వల్ల, సో ఏదైతే కాల్షియం మెటబాలిజంని రూల్ చేస్తుందో, అంటే థైరాయిడ్ కావచ్చు, హైపోథైరాయిడ్ కావచ్చు, హైపర్ థైరాయిడ్ కావచ్చు. సో దానివల్ల కూడా ఇండైరెక్ట్ వల్ల కాల్షియం డెఫిషియన్సీ రావడం అండ్ రొమేటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి కేసెస్ వల్ల కావచ్చు, లేకపోతే డయాబెటిక్ లాంటి కేసెస్ వల్ల కావచ్చు. వీళ్ళలో కూడా ఎక్కువగా మనకు ఇది స్పాండిలోసిస్ కానీ ఆర్థరైటిక్ సంబంధించిన సమస్యలు ఎక్కువ రావడం అని గమనిస్తుంటాం, ఇండైరెక్ట్గా డెఫిషియన్సీ వల్ల. అండ్ కొన్ని రకాల యాంక్లోజింగ్ స్పాండిలోసిస్, ఆటోఇమ్యూన్ డిజార్డర్ లాంటి వల్ల కూడా మనకు లుంబార్ స్పైన్ ఫస్ట్ స్టార్ట్స్ విత్ నడుము నొప్పి నుండి స్టార్ట్ అయిపోయి మెడ వరకు ఎక్స్టెండ్ అవ్వడం, సివియర్గా స్టిఫ్నెస్ రావడం అని మనము గమనిస్తున్నాం. అండ్ క్రానిక్ స్మోకర్స్, డ్రింకర్స్, ఇవన్నీ మన ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్. సో మెయింటైనింగ్ కాజెస్లో మనకు స్మోకింగ్, డ్రింకింగ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇండైరెక్ట్ లివర్ ఈజ్ అండర్ ఇష్యూ అవడం వల్ల, మెయిన్ టాక్సిక్ ఆర్గాన్ ఫిల్టర్ ఆర్గాన్ డిఫెక్ట్ అవ్వడం వల్ల కూడా ఈ సమస్యలు వచ్చే అవకాశాలు మనం ఎక్కువ గమనిస్తున్నాం. సో అండ్ ఎనీ ఇంజురీస్ అండ్ నవేడేస్ చిల్డ్రన్ ఏ విధంగా అంటే మిడిల్ ఏజ్ అంటే 20 to 30 ఏజ్ గ్రూప్ కానీ, 40 ఏజ్ గ్రూప్ కానీ, సో జిమ్స్ లాంటి వెళ్ళడం వితౌట్ ఎనీ ఇన్స్ట్రక్టర్ వల్ల, అబ్నార్మల్ పాస్చర్లో వెయిట్ లిఫ్టింగ్ ఉండడం వల్ల కూడా స్లిప్ డిస్క్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. సో మనకు అండ్ సెడెంటరీ యాక్టివిటీ, లాంగ్ ట్రావెలింగ్ ఎక్కువగా చేసే వాళ్ళకి, కంటిన్యూస్ సిట్టింగ్ ప్రొఫెషన్, ఇది హైటెక్ పీపుల్ డిజీజ్ అంటూ ఉంటాం. ఎక్కువ సాఫ్ట్వేర్ కంటిన్యూస్ స్ట్రేట్గా సిస్టమ్ వర్క్ ఎక్కువ చేయడం, మోర్ దెన్ 8 hours 6 hours కానీ, అండ్ వెయిట్ లిఫ్టింగ్ వర్క్ చేసే వాళ్ళ కానీ, లేకపోతే స్టిచ్చింగ్ కానీ, డ్రైవింగ్ ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ మనం ఎక్కువగా గమనిస్తున్నాం. డ్యూ టు ఓవర్ స్ట్రెయిన్ అనుకోవచ్చు, ఓవర్ బర్డెన్ ఇన్ ద సెన్స్ మన వెయిట్ వల్ల కావచ్చు, మనం వెయిట్ లిఫ్ట్ చేసే వెయిట్ వల్ల ఓవర్ బర్డెన్ ఆఫ్ వెయిట్ అవ్వడం వల్ల కూడా ఈ సమస్యలు మనం గమనిస్తున్నాం. అండ్ సర్వైకల్ స్పాండిలైటిస్ గురించి మాట్లాడుకుంటే ఇనిషియల్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి మ్యామ్? ఓకే, యాక్చువల్గా మనకు వర్టిబ్రా గ్యాప్లో కంపల్సరీ డిస్క్ అనేది ఉంటుంది. దట్ ఈస్ మనకు మెయిన్గా బాడీ ఫ్లెక్సిబిలిటీ కానీ, జాయింట్ ఫ్లెక్సిబిలిటీ కానీ అది పనిచేస్తుంది. సో ఎప్పుడైతే డిస్క్ అనే డీజనరేటివ్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజన్ వల్ల, సో దానివల్ల ఏముంది, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిమ్టమ్ ఆఫ్ ద డిజార్డర్ ఏంటి, స్టిఫ్నెస్. సో మనకి ఇనిషియల్గా ఏమనుకుంటాం, స్ప్రెయిన్ అయిందేమో, అబ్నార్మల్ పాస్చర్లో పడుకున్నామో, ఏదైందో అందుకోసమని పెయిన్ వస్తుంది అనుకుంటాం. అది స్టిల్ పర్సిస్టింగ్ స్టిఫ్నెస్ అనేది మనకు రిస్ట్రిక్టెడ్ మూమెంట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఉండొచ్చు, ఏదర్ వన్ డైరెక్షన్, లెఫ్ట్ సైడ్ కానీ, రైట్ సైడ్ కానీ, ఫార్వర్డ్ మూమెంట్ కానీ. సో డిపెండింగ్ అపాన్ బల్జింగ్ ఆఫ్ ద డిస్క్ అండ్ ఏ పర్టికులర్ పొజిషన్ వల్ల కూడా మనకు ఆ పర్టికులర్ సైడ్ రిస్ట్రిక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మూమెంట్ కష్టతరం, అది కంటిన్యూస్ మోర్ దెన్ 2 days 3 days 1 week 4 days అంటే కంటిన్యూగా మోర్ దెన్ 1 week 2 weeks ఉంటే కనుక కంపల్సరీ దట్ ఈస్ నాట్ స్ప్రే, దట్ ఈస్ కంపల్సరీ ఎంటరింగ్ ఇంటూ స్పాండిలోసిస్ అని మనం గమనించాలి. సెకండ్ సిమ్టమ్ చాలామందికి ఏమవుతుండే, బల్జ్ వల్ల ఫ్లెక్సిబిలిటీ తగ్గడంతో పాటు రిస్ట్రిక్టెడ్ అండ్తో పాటు పెయిన్ఫుల్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఆ సైడ్ జాయింట్ అనేది మనకు సివియర్గా పెయిన్ రావడం, దెన్ డ్రాగింగ్ పెయిన్. సో కంప్రెషన్ ఆఫ్ ద నర్వ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, బల్జీ వల్ల ఆ పర్టికులర్ నర్వ్ సప్లై అనేది కంప్రెషన్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఆ పర్టికులర్ హ్యాండ్ కావచ్చు, ఆ పర్టికులర్ మజిల్ కావచ్చు, పెయిన్ రావడం అనేది, డ్రాగింగ్ పెయిన్, పుల్లింగ్ పెయిన్. ఇప్పుడు రైట్ సైడ్ కంప్రెషన్ ఏందనుకోండి, రైట్ సైడ్ హ్యాండ్ లాగడం, తిమ్మిరి రావడం అండ్ మైలోపతి, నథింగ్ బట్ బరువు అని హెవీగా అనిపించడం, మంటలు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా మనం దాన్ని నెగ్లెక్ట్ చేసినాం అనుకోండి, సో దెన్ గ్రిప్ లాస్, అంటే చేతిలో మనకు పట్టుకుంటే మనం 1 liter ఈజీగా వీ కెన్ లిఫ్ట్. సో వాళ్ళకి 1 literనే ఏదో 2-3 liters లిఫ్ట్ చేసినట్టు ఫీలింగ్ రావడం,
తర్వాత గ్రిప్ కొంతమంది కింద కూడా పడేస్తుంది. జస్ట్ లైక్ మనకు సెమీ పారాసిస్ లాంటి సిమ్టమ్స్, అది పారాలిసిస్ కావు బట్ అలాంటి సిమ్టమ్స్ రావడం అనేది కూడా గమనిస్తుంటాం. కొంతమంది డైరెక్ట్లీ వితౌట్ ఎనీ స్టిఫ్నెస్, అది ఏమీ లేకుండానే గిడ్డినెస్గా సడన్గా స్టార్ట్ అవుతుంది. సో కళ్ళు తిరగడం అంటే ఏదర్ పొజిషన్, పడుకొని లేవగానే ఎనీ పాస్చరల్ చేంజ్ కాగానే, కూర్చొని నిలబడ్డా లెఫ్ట్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చినా, రైట్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చినా, సడన్ నెక్ మూవ్మెంట్ ఇచ్చినా కూడా, పడుకొని లేసినా కూడా కళ్ళు తిరగడం అనేది గమనిస్తుంటాం, వర్టిగో అంటుంటాం. సో ఇలాంటి సమస్యలు ఏంటి అంటే అక్కడ నర్వ్ అనేది కంప్రెషన్ అయిపోయి బ్రెయిన్కి సప్లై చేసే ఆర్టరీస్ కానీ వీన్స్ కానీ కంప్రెషన్ అవ్వడం వల్ల ఇలాంటి గిడ్డినెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి మనం మ్యాక్సిమం ప్రోన్ టు గెట్ యాక్సిడెంటల్ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ మనం సడన్గా రావచ్చు, సో గ్రాడ్యువల్గా రావచ్చు. ఒకటే పేషెంట్లో అన్ని సిమ్టమ్స్ ఉండొచ్చు, ఒకటే పేషెంట్లో కొన్ని వారాల వరకు కొన్ని సిమ్టమ్స్ ఉండి తర్వాత గ్రాడ్యువల్గా అది కూడా ప్రోగ్రెస్ రావడం కూడా మనం గమనిస్తుంటాం. సో మ్యామ్ ఈ ప్రాబ్లమ్ రిలేటెడ్ స్క్రీనింగ్ టెస్ట్లు ఏం చేస్తూ ఉంటారు? సో యాక్చువల్గా అయితే సిమ్టమ్స్ ఇప్పుడు మనకి పేషెంట్ విజిట్ అవుతారు, కొంతమంది వర్టిగో భయపడుతూ వస్తూ ఉంటారు. సో వర్టిగో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో ఓన్లీ సర్వైకల్ రీజన్ అనే కాదు, సర్వైకల్ నర్వ్ కంప్రెషన్ ఆర్ ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ వల్ల నర్వ్ కంప్రెషన్ వల్ల ఉంటుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ కావచ్చు. మనకి ఎక్స్రే కానీ లేకపోతే ఎంఆర్ఐ దట్ పర్టికులర్ స్పైన్ చేయించడం వల్ల రూల్ అవుట్ అవుతుంది. సో అదర్ కాజెస్ ఏంది, ఇయర్ ఇష్యూస్ ఉండడం వల్ల కూడా మనకి గిడ్డినెస్ వస్తాయి. చెవిలో సౌండ్స్ వస్తున్నాయా లేవా, వాటితో పాటు ఎనీ అసోసియేట్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే సైనస్ లాంటి ప్రాబ్లం ఏమైనా ఉందా, ఎనీ యాక్సిలరీ కానీ లేకపోతే ఇంటర్నల్ బ్రెయిన్లో ఉండే సైనస్ ఇంపాక్ట్ అయితే వల్ల కూడా గిడ్డినెస్ రావడం అనేది మనం గమనిస్తుంటాం. అండ్ ఆక్యులర్ ప్రెషర్ ఉండడం వల్ల కూడా, అంటే ఐ ప్రాబ్లం ఉండడం వల్ల కూడా మనకి గిడ్డినెస్ వస్తుంది. లో బీపీ వల్ల కూడా గిడ్డినెస్ అండ్ వర్టిగో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, డ్యూ టు థైరాయిడ్ వల్ల కూడా. సో హిస్టరీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. పేషెంట్ మనకి హిస్టరీ తీసుకోవడం, సో దాని ప్రకారం పర్టికులర్ రీజన్స్, ఇప్పుడు నెక్ రిలేటెడ్ అయితే మాత్రం ఎక్స్రే, నెక్ అండ్ ఎంఆర్ఐ తీయించడం వల్ల కూడా మనకు బోనీ గ్రోత్ అయితేనేమో ఎక్స్రేలో బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. సో మల్టిపుల్ లెవెల్స్లో ఉందా, సింగిల్ లెవెల్ ఉందా అని తెలుసుకోవచ్చు. అది ఎంఆర్ఐ అయితే మాత్రం సాఫ్ట్ టిష్యూ, నర్వ్ కంప్రెషన్ ఉందా, డిస్క్ సమస్య ఉందా, అది ప్రొలాప్స్ ఉందా, లేకపోతే బల్జ్ వరకే ఉందా, కంప్రెషన్ ఎంతవరకు ఉంది, ఎన్ని లెవెల్స్ ఉంది అనేది మనం రూల్ అవుట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అది కనుక ఒక రూల్ అవుట్ అయితే మాత్రం డెఫినెట్గా వీ నీడ్ టు చెక్ విత్ ద కాల్షియం అండ్ విటమిన్ డి ఆల్సో. సో కాల్షియం విటమిన్ డి కూడా డెఫిషియన్సీ ఉందా, నార్మల్గా ఉందా అని. సో వాళ్ళకి అదర్ రిమైనింగ్ కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నాయనుకోండి, అవి కూడా కంట్రోల్లో ఉన్నాయా లేవు. ఇప్పుడు పేషెంట్ ఈజ్ డయాబెటిక్ బట్ వర్టిగో వస్తుంది, గిడ్డినెస్ వస్తుంది, చేతులు లాగడం వస్తుంది, తిమ్మిర్లు వస్తున్నాయి అనుకుంటాం. సో స్పాండ్లోసిసే కాకుండా చాలా మందికి మనకి షోల్డర్ పెయిన్ అనేది డయాబెటిక్ పెరియార్థరైటిస్ నథింగ్ బట్ ఫ్రోజన్ షోల్డర్లో కూడా ఉంటుంది. సో ఇట్ మే బీ నెక్ ఎక్స్టెండ్ అవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్ నెక్ పెయిన్ ఫ్రోజన్ షోల్డర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ హిస్టరీ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. ఆ పర్టికులర్ జాయింట్ ఎక్స్రే కానీ సిటీ కానీ దించినా కూడా మనకు క్లియర్ కట్గా తెలుసుకునే అవకాశాలు ఉంటాయండి. అండ్ ఈ ప్రాబ్లమ్ రిలేటెడ్ డయాగ్నోజింగ్ ప్రాసెస్లో ఈ పారామీటర్స్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, L1, L2, L4 అనేవి? సో యాక్చువల్గా మనకు సర్వైకల్ అయితే C1 to C7 ఉంటాయి. సో మల్టిపుల్ లెవెల్స్లో మనకు 3 C2, C3, C4, C5, C6, C7లో మనకు 3 బల్జెస్ ఉన్నాయా, 1 ఉందా, 3 ఉందా, 4 ఉందని చెప్పి సివియారిటీని బట్టి. సో మనం ఏం సర్జరీ అలాంటిది ఏం చేయం కాబట్టి మల్టిపుల్ ఉంటే కనుక దట్ విల్ బి క్రానిక్. సో ఎక్కువ స్టిఫ్నెస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ప్రోగ్నోసిస్ మనకు డిసైడ్ చేయడానికి, సో ఎంత డ్యూరేషన్లో మనకు వీ కెన్ ఎక్స్పెక్ట్ ద కరెక్షన్, రిపేర్ అనేది జరుగుతుంది అనేది. ఇప్పుడు సింగిల్ ఉందనుకోండి, జస్ట్ డిస్క్ బల్జ్ వరకు ఉందని కొన్ని నెలల్లో మొత్తం రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ స్టార్ట్ అయింది, దట్ విల్ బి మోర్ దెన్ 2 levels 3 levels అంటే C2, C3, C4, C5, C6 ఉందనుకోండి, ఆస్టియోఫైటిక్ కాంప్లెక్స్ అంటాం దాన్ని. ఇలాంటి ఆస్టియోఫైటిక్ కాంప్లెక్స్లో చాలా రిస్క్ ఫ్యాక్టర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సర్జరీకి రెస్పాండ్ గారు ఎట్ ద సేమ్ టైం. సో టోటల్ స్టిఫ్నెస్ ఆఫ్ పర్టికులర్ నెక్ అంటే షేప్ కూడా నెక్ది చేంజ్ అయ్యి స్ట్రైట్నింగ్ ఆఫ్ ద స్పైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాట్ ఈవెన్ సింగిల్ మూమెంట్ కూడా కదపలేని పరిస్థితి ఏర్పడుతుంది. అండ్ మెడిసిన్కి రెస్పాండ్ కూడా చాలా డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కంపేర్ టు అదర్ డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొలాప్స్ కంటే ఆస్టియోఫైటిక్ కాంప్లెక్స్ మనకు ప్రోగ్నోసిస్ బ్యాడ్ కిందికి చెప్పొచ్చు. సో 50 to 60% మాత్రమే వీ కెన్ ఎక్స్పెక్ట్. సో దానివల్ల ఏమవుతుంది, మైలోపతి నథింగ్ బట్ మజిల్ వీక్నెస్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఆస్టియోఫైటిక్ కాంప్లెక్స్లో. టోటల్ ఆ మజిల్ అనేది పర్టికులర్ సైడ్ ఆఫ్ మజిల్ అనేది టోటల్గా వీక్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి కంపేర్ టు నార్మల్ మజిల్కి. అండ్ ఎఫెక్టెడ్ హ్యాండ్ మజిల్కి ఏమంటే లాసింగ్ ఉంటుంది, థిక్నెస్ తగ్గే ఛాన్స్ ఉంటాయి, గ్రిప్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి, వాళ్ళకి రికవరీ చాలా కష్టతరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల మనకి ఎంతవరకు చేయవచ్చు అనేది కేసులో మనకు day 1లో రిపోర్ట్స్లో మనకు తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. వీ కెన్ గెస్ 80 to 90% మనకి ఎంతవరకు ఉంటుందో తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే డిస్క్ బల్జ్ నర్వ్ కంప్రెషన్ అనుకోండి, ఈవెన్ దో 2 to 3 levels ఉన్నా కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, కంప్లీట్గా నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీనికి మనకు ఏజ్ అండ్ అదర్ కోమార్బిడ్ కండిషన్, మనకున్న ప్రొఫెషనల్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళకున్న కోమార్బిడ్ కండిషన్తో పాటు డెఫిషియన్సీ కూడా, హెల్దీ హ్యాబిట్స్, వాళ్ళకున్న హ్యాబిట్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. day 1లో మనం మేనేజ్మెంట్ అయితే ఏ విధంగా చెప్తూ ఉంటామో వాళ్ళకి సిమిలర్ థింగ్ డైట్ ఏ విధంగా కూడా చెప్పే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఆస్టియోఫైటిక్ కాంప్లెక్స్ అనుకుని వాళ్ళకు ఎక్సర్సైజ్ చెప్పాం,
ఎందుకంటే కంప్లీట్గా రిస్ట్రిక్టెడ్ ఉంటుంది కాబట్టి దే కాన్ డూ, చేసినా కూడా కంప్రెషన్ అయిపోయి సివియర్ గిడ్డినెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఇంకా ప్రాబ్లం పెరుగుతుంది కాబట్టి. సో నాట్ ఎవ్రీ కేస్, ప్రతి ఒక్క కేసుకి మనకు ఎక్సైజ్ అని చెప్పాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ డిస్క్ బల్జ్ ఉండి వట్టికో లేదనుకోండి కంప్రెషన్ అంత వరకు సర్వైకల్ ఎక్సైజ్ చార్ట్ అని ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే సడన్ మూమెంట్స్ అవాయిడ్ చేసి మెడిసిన్స్ వాడడంతో పాటు ఎక్సైజ్ చేయమని చెప్పడం అనేది జరుగుతుంది. సో కేస్ టు కేస్ మనకు డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు దానివల్ల డ్యూరేషన్ అండ్ పెథాలజీ ఎంతవరకు ఉంది, ఇదర్ సర్జికలా లేకపోతే మెడిసిన్తో రికవరీ అవుతుందా, ప్రోగ్నోసిస్ మనకి ఎంతవరకు వీ కెన్ ఎక్స్పెక్ట్, ఇట్ ఈస్ క్యూరబుల్ అండ్ ఓన్లీ టెంపరీ ఇట్ ఈస్ మెయింటైన్ అవుతుందా, ఎంతవరకు రిలీఫ్ ఇవ్వగలుగుతుంది అనేది వీ కెన్ జడ్జ్ అండ్ దట్. అండ్ వన్స్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కంప్లీట్ రికవర్ అవుతారా అండ్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? సో యాక్చువల్గా ఇది ప్రోగ్నోసిస్కి పార్ట్ తెలిసిన తర్వాత ఇప్పుడు మన డిస్క్ బల్జెస్ రికవరీ మ్యాక్సిమం పాసిబుల్ ఉంటుంది. మోర్ దెన్ 90 to 95% రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎక్సర్సైజ్ విల్ బీ మెయింటైన్ ఇన్ ఫ్యూచర్. సో రికరెన్స్ లేకుండా ఉంటుంది. డెఫిషియన్సీస్ ఆల్సో మన కాల్షియం, విటమిన్ డి ఆ సప్లిమెంటేషన్ తీసుకుంటే మళ్ళీ రిపిటేషన్ అనేది ఉండదు. వెరీ రేర్ అన్లెస్ అంటిల్ ఎనీ యాక్సిడెంటల్ కానీ వాళ్ళు దే మే ప్రోన్ టు డయాబెటిక్ లాంటి హిస్టరీ ఉండి డయాబెటీస్ వస్తేనే అలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో హోమియోపతి వర్క్ చేసేది మనకు అక్కడే రిపేరింగ్ వేలో వర్క్ చేస్తుంది కాబట్టి డ్యూరేషన్ మే డిఫర్. ఎందుకంటే పెథాలజీ సివియారిటీని బట్టి కొంతమంది నెలల్లో క్యూర్ అవుతుంది, కొంతమంది సంవత్సరాల్లో క్యూర్ అవుతుంది, కొంతమంది రోజుల్లో క్యూర్ అవుతుంది. బట్ దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఒకసారి రిపేరింగ్ నార్మల్గా అయిపోయి కరెక్షన్ అయిన తర్వాత ఇట్ వోంట్ కమ్ బ్యాక్. బట్ ప్రికాషన్స్ ఏంటి, డైట్ షుడ్ బి మెయింటైన్, కాల్షియం విటమిన్ డి సప్లిమెంటేషన్ అంటే డెఫిషియన్సీ లేకుండా చూసుకోవడం, అండ్ అలాంటి ఎక్సర్సైజ్ మినిమం వారానికి 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల రిపీటేషన్ కాదు. ఇన్ కేస్ ఆఫ్ యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ అనుకోండి, ఆ కేసు కూడా మనకి HLA-B27 టెస్ట్ చేయిస్తాం. సో నెక్ స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంది, టోటల్ బెండ్ అవుతుందని. అలాంటి కేసెస్లో కూడా నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఇట్ వోంట్ కమ్ బ్యాక్ అగైన్. బట్ ఎక్సర్సైజ్ షుడ్ బి విగరస్లీ ఫ్యూచర్లో డెఫినెట్గా లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాల్సిందే. ఎందుకంటే ఆ డిజీజ్ పెథాలజీ ఇట్ సెల్ఫ్ మనకు మూమెంట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి. సో మనకు 80 to 90% రికవరీ పాసిబిలిటీ ఉంటుంది, నెగిటివ్ అవుతుంది. బట్ స్టిఫ్నెస్ లేకుండా, పెయిన్ లేకుండా, మజిల్ వీక్నెస్ లేకుండా, గ్రిప్ లేకుండా అంతా టోటల్ రికవర్ అవుతుంది. బట్ ఎక్సర్సైజ్ షుడ్ బి మెయింటైన్ వాళ్ళ లైఫ్ లాంగ్. అది మెయింటైన్ చేస్తే వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా కూడా చూసుకోవచ్చు. అండ్ ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్లకి మనకు స్మోకింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రిగ్గరింగ్ అండ్ డ్రింకింగ్ ఆల్సో ట్రిగ్గరింగ్. అది కూడా మనం Day 1లో చెప్తాం. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో అనేది. అది మెయింటైన్ చేస్తే ఇట్ వోంట్ బి రికర్ అగైన్. మ్యామ్, ఈ స్పాండిలైసిస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఎక్కువ మంది ఫిజియోథెరపీని సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఫిజియోథెరపీ ఎంతవరకు హెల్ప్ చేస్తుంది ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి? యాక్చువల్లీ ఇందాక చెప్పండి ఎక్సర్సైజ్ ఇన్ ద సెన్స్ ఫిజియోథెరపీ మనం చేసినా కూడా సర్టన్ ఎక్స్టెంట్ బెటరే. ఎందుకంటే నెక్ మూమెంట్ కానీ లుంబార్ మూమెంట్ కానీ ఏంటంటే ఇప్పుడు మనకు సెడెంటరీ యాక్టివిటీ అవాయిడ్ చేయాలి అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్ కాబట్టి. సో రిస్ట్రిక్టెడ్ మూవ్ ఉన్న కేసులో మనకు ఫిజియోథెరపీ చేసుకోవడం వల్ల ఏమవుతుంటే కొంచెం సర్టన్ ఎక్స్టెంట్ ఒక 20 to 30% వాళ్ళు బెనిఫిట్ పొందే ఛాన్సెస్ ఉంటారు. సో దానివల్ల పెథాలజీ రివర్స్ కాకపోవచ్చు, బట్ సపోర్టివ్ మెథడ్లో మనకు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నాట్ ఇన్ ఎవ్రీ కేస్. ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు గిడ్డినెస్ ఉన్న కేసెస్లో దే షుడ్ నాట్. ఎట్ ద సేమ్ టైం మనకు లుంబార్ రీజన్లో డిస్క్ ప్రొలాప్స్ కండిషన్లో ఉందనుకోండి, వాళ్ళు కూడా దే నీడ్ టు అవాయిడ్. అలాంటి వాళ్ళకి రిస్ట్రిక్షన్. ఎందుకంటే అన్లెస్ అంటిల్ మనకు ఫిజిషియన్ చెప్పేంత వరకు పర్టికులర్ కేసెస్ సజెషన్ తీసుకొని వెళ్ళడం వల్ల నష్టం ఏం లేదు. బట్ దానివల్ల సర్టన్ ఎక్స్టెంట్ మూవ్మెంట్ ఫ్రీగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెస్పాన్స్ కూడా విత్ మెడిసిన్ సపోర్ట్తో కనుక తీసుకుంటే ఫాస్ట్గా రికవరీ కూడా ఉండే అవకాశాలు ఉంటాయండి. అండ్ ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి హోమియో కేర్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి? యాక్చువల్గా మనకు సర్వైకల్ స్పాండిలోసిస్ కావచ్చు, యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ కావచ్చు, లుంబార్ స్పాండిలోసిస్ కావచ్చు. ఇప్పుడు మనం లుంబార్ తీసుకున్న డిస్క్ బల్జ్ అయిపోయి కాళ్ళు లాగడం, తిమ్మిరి, సయాటికా ఇలాంటి సమస్యలు ఎక్కువగా మనకు ఇన్నోవేట్ తరచుగా చాలా వస్తున్నాయి కేసెస్. ఇలాంటి కేసెస్లో ఏంటంటే చాలామంది కొంతమంది సర్జరీకి భయపడి వస్తుంటారు, కొంతమంది ఆల్రెడీ సర్జరీ చేసుకొని ఫెయిల్యూర్ అయ్యి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొంతవరకు. సో ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉండి సర్జరీకి వెళ్ళలేరనే పరిస్థితులు కూడా వస్తుంటారు. సో ఇలాంటి కేసెస్లో మనకి ఏంటంటే సో సర్వైకల్ అంటే మల్టిపుల్ లెవెల్స్లో ఉన్నా కూడా, లుంబార్లో మల్టిపుల్ లెవెల్స్లో ఉన్నా కూడా సో బట్ డిజీజ్ పెథాలజీ బట్టి మనకు రికవరీ పాసిబిలిటీ ఉంటుంది. మనం Day 1లో అన్ని టెస్టులు చేయించుకునే చాలామంది చేయించుకొని వస్తుంటారు. సో రికవరీ పర్సంటేజ్ కూడా మనకు డిసైడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. దానికి మనకు మోర్ దెన్ 80 to 90% సక్సెస్ రేట్ ఉంది. ఇప్పుడు లుంబార్ అనుకోండి, డిస్క్ బల్జ్ L3, L4 అండ్ L5, S1 అండ్ సయాటికా ప్రాబ్లం కూడా కంప్లీట్గా మన దగ్గర రికవరీ ఉంది. సో చాలామంది ఏంటంటే హోమియోపతి అనగానే చాలా డిలే రెస్పాండ్ అవుతుందండి, పెయిన్ కంట్రోల్లో ఉంటుందో ఉండదో అన్న ఒక డౌట్ ఎక్కువగా ఉంటుంది. అలా ఏం లేదండి. ఇప్పుడు సయాటికా ఉందనుకోండి, నర్వ్ కంప్రెషన్ ఉంది. సో మన మెడికేషన్ వాడడం వల్ల మీకు అవర్స్లో యూ విల్ ఫైండ్ ద చేంజ్. కాళ్ళు లాగడం కానీ, మంటలు కానీ, తిమ్మిరిలో కానీ మీకు చేంజ్ అవుతూనే ఉంటుంది. అన్లెస్ అంటే సివియర్ డిస్క్ ప్రొలాప్స్ మల్టిపుల్ లెవెల్గా ఉంటే సో అది ఈవెన్ దో పెయిన్ కిల్లర్స్ వాడిన ఏ విధంగా ఉంటుందో మన మెడికేషన్ అదే విధంగా ఉండే ఛాన్సెస్ ఉంది. డిలే ఇన్ రెస్పాన్స్. మరి అన్లెస్ అంటే డిస్క్ బల్జ్ కానీ, స్టిఫ్నెస్ కానీ, పెయిన్లో కానీ
100% ఉన్న పెయిన్ మీకు 80%, 60%, 40%, 20% వచ్చుకుంటూ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే డిస్కంఫర్ట్ జోన్ నుండి పేషెంట్ విల్ బి గోయింగ్ ఇన్ టు ద కంఫర్ట్ జోన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ పెథాలజీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాన్ సర్జికల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ట్రీటబుల్. ప్లస్ పాయింట్ ఏంటంటే వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. చాలామంది ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడినా కూడా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ విత్ హోమియోపతి మనం ఇచ్చే నొప్పి మెడిసిన్స్తో కానీ రికవర్ అయ్యే మెడిసిన్తో పాటు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అలాంటిది కానీ ఎసిడి ప్రాబ్లం కానీ రాదు. వేరే అదర్ డిజార్డర్స్ కూడా రాదు. డిజీజ్ ప్రోగ్రెస్ అనేది స్టాప్ అవుతుంది. సో వన్స్ యూ స్టార్ట్ ద హోమియోపతి ప్రిస్క్రిప్షన్, సో డిజీజ్ పెథాలజీ అనేది ప్రోగ్రెస్ కాకుండా కంట్రోలే రివర్స్ అవుతుంది. సో కాబట్టి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎమర్జెన్సీ కండిషన్స్ అనేవి క్రియేట్ కావు. పెయిన్ తగ్గడంతో పాటు రిపేరింగ్ వేలైపోయి రికరెన్స్ ఈజ్ ఆల్సో వెరీ రేర్. సో మోర్ దెన్ 80 to 90% సక్సెస్ రేట్ ఉన్నాయి. అండ్ ప్రికాషన్స్ అనేది డిసీజ్ పెథాలజీ బట్టి మనం డే 1 ఇట్సెల్ఫ్ చెప్తాం. వెయిట్ లిఫ్టింగ్ కానీ, కింద కూర్చోవడం కానీ, బరువులు మోయడం కానీ దే నీడ్ టు అవాయిడ్. సో చాలామంది ఒబేస్ ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. సో అలాంటి ఒబేస్ ఉండి నెక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకి మనం వాకింగ్ చెప్పలేం, ఎక్సర్సైజ్ వి కాంట్ టెల్. అలాంటి వారు థ్రెడ్మిల్ దే షుడ్ నాట్ డూ, అది చేయకూడదు. దానివల్ల ఇంకా ఫర్దర్ పెయిన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. మెట్లెక్కి దిగడం, కింద కూర్చోవడం, వెయిట్ లిఫ్టింగ్ అవాయిడ్ చేయాల్సిందే. సో నార్మల్ సిట్టింగ్ ఎక్సర్సైజ్ కొన్ని ఉంటాయి, అంటే మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్, అవి కొన్ని చెప్తాము. అవి చేసే ఎనఫ్. బట్ డైట్ షుడ్ బి మెయింటైన్డ్. నాట్ ఫర్ హోమియోపతి. రిడక్షన్ ఆఫ్ వెయిట్కి డైట్ మెయింటైన్ చేస్తే ఏమవుతుంది అంటే బర్డెన్ ఆన్ ద జాయింట్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో పెథాలజీ మెడిసిన్ రివర్స్ చేస్తుంది. బట్ బర్డెన్ తగ్గాలంటే మెడిసిన్స్తో పాటు డైట్ యూ హ్యావ్ టు మెయింటైన్. అది కొద్ది ప్రికాషన్ తీసుకొని మెయింటైన్ చేస్తే రికవరీ ఫాస్ట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు ఉన్న జెనెటిక్ కాన్స్టెంట్ ప్రిస్క్రిప్షన్ అంటే బయట హోమియోపతికి మన దగ్గర హోమియోపతికి చాలా తేడా ఉంటుంది. క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్తో పాటు ప్రిస్క్రిప్షన్ వైజ్ కూడా హోలిస్టిక్ అప్రోచ్, కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రికవరీ ఉండే పాసిబిలిటీస్ బయట కంటే ఎక్కువ ఉంటాయి. మనకు దగ్గర మోర్ దెన్ 80 to 90% సక్సెస్ రేట్ అనేది ఉందండి. సో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు మనకు ఉండే కండిషన్, ఈ కండిషన్కి వచ్చినా కూడా మన కోమార్బిడ్ కండిషన్ అన్కంట్రోల్లోకి కూడా వస్తూ ఉంటారు చాలామంది. సో అలాంటి కండిషన్లోనే మనకి ఇచ్చే కాన్స్టెంట్ ప్రిస్క్రిప్షన్ వల్ల అవి కూడా మనకు కంట్రోల్ వచ్చే బెనిఫిట్స్ ఉంటాయి. సో అండ్ సప్లిమెంటేషన్ వైజ్ తీసుకోవడమా తీసుకోవద్దా ప్రికాషన్స్ అన్ని డే 1 ఇట్సెల్ఫ్ మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా విటమిన్ డెఫిషియన్సీ వల్లే వస్తుంది అని అంటున్నారు. సో ఈ విటమిన్ డెఫిషియన్సీని ఫుల్ఫిల్ చేసుకోవాలి, ప్రాపర్గా మెయింటైన్ చేయాలి అంటే ఫుడ్ పరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యాక్చువల్గా మ్యాక్సిమం ఎనీ ఆర్థరైటిస్, అది సర్వైకల్ లుంబార్, నీ పెయిన్స్ కావచ్చు, ఇప్పి పెయిన్ కావచ్చు, నవడేస్ పిల్లలకు కూడా డెఫిషియన్సీ ఎక్కువ పెరుగుతున్నాయి. ఎందుకంటే సన్ ఎక్స్పోజర్ లేదు, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ దే ఆర్ మిస్సింగ్. సో మనకు ఈజీ రెడీమేడ్ మెథడ్స్లో మనకు ఫుడ్ అవైలబుల్ ఉంది కాబట్టి అది తీసుకోవడం వల్ల డెఫిషియన్సీ వచ్చి అదర్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సో మనకి కాల్షియం రిచ్ ఫుడ్ అనేది డెఫినెట్లీ అవసరం. విటమిన్ డి అనేది మన ఫుడ్లో దొరకదు కాబట్టి ఇట్ విల్ ఫైండ్ ఇన్ యువర్ సన్నే. కాబట్టి ఎర్లీ మార్నింగ్ నథింగ్ బట్ ఇప్పుడు ఇలాంటి వింటర్ సీజన్లో అయితే 8:30 to 9 వరకు సన్ ఎక్స్పోజర్ అయ్యి అక్కడ మనకు కొద్దిపాటి ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, సూర్య నమస్కారాలు కానీ, మెడిటేషన్ కానీ చేసుకోవడం వల్ల లేకపోతే మోర్ దెన్ ఒక 20 to 30 మినిట్స్ చేయడం వల్ల బాడీకి విటమిన్ డి అబ్జార్ప్షన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం తీసుకునే కాల్షియం అనేది కూడా కంప్లీట్గా అబ్జర్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అన్లెస్ అంటే మనకి విటమిన్ డి నార్మల్ సఫిషియెంట్గా ఉంటేనే మనం తీసుకునే కాల్షియం అనేది బాడీకి అబ్జర్వ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఫ్యామిలీస్లో కనుక ఆర్థరైటిస్ ఉంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు డూ, అవి కంపల్సరీ మెయింటైన్ చేయాల్సిందే. ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవాల్సిందే. వెయిట్ షుడ్ బి మెయింటైన్డ్. అంటే జంక్ ఫుడ్ లాంటిది అంటే పిజ్జాస్ కానీ, బర్గర్స్ లాంటి మైదా ప్రొడక్ట్స్ కానీ, వైట్స్ కానీ దే నీడ్ టు అవాయిడ్. సో దానివల్ల ఏమవుతుందంటే ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చినా కూడా బాడీలో మనకు డిపాజిట్స్ ఎక్కువైపోయి వెయిట్ పుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి ప్రికాషన్ తీసుకుంటూ సో ఫిజికల్ యాక్టివిటీ కనుక పెంచుకుంటే ఈవెన్ ద ఫ్యామిలీస్లో రన్ అవుతున్నా కూడా మనకు రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మరి విటమిన్ డి డెఫిషియన్సీ నాట్ ఓన్లీ సన్ ఎక్స్పోజర్ సివియర్గా ఉంది, కొంచెం మంది మనకు యాక్చువల్ 30 to 100 రేంజ్లో ఉండాలి. నవడేస్ వస్తున్న రిపోర్ట్స్ 9, 6, 8 సింగిల్ డిజిట్లో కూడా ఉంటున్నాయి. సో అలాంటి వారు సన్ ఎక్స్పోజర్తో పాటు సో దే విల్ టేక్ ఏ అప్రైజ్ రీతి లాంటి కానీ, చిన్నపిల్లలైతే సిరప్స్ రూపంలో కానీ అది తీసుకోవాల్సిన అవకాశం ఉంటాయి. వాటితో పాటు ఇది మనకు డ్రై ఫ్రూట్స్లో కానీ, లీఫీ వెజిటేబుల్స్లో కానీ అవైలబుల్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాల్షియం రిచ్ ఫుడ్, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ వితౌట్ ఎనీ క్రీమ్, అది వాళ్ళకి సప్లిమెంటేషన్ తీసుకుంటే వాళ్ళకు మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లైఫ్ లాంగ్ వాళ్ళు మెడికేషన్ యూస్ చేయలేరు. పిల్లలైతే ఇలాంటి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే బోనీ గ్రోత్తో పాటు బోనీ స్ట్రెంథనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కొన్ని ఉంటాయి. అలాంటి ప్రికాషన్ తీసుకుంటూ కనుక చేస్తే ఇబ్బందులు ఈవెన్ మెడిసిన్ రిక్వైర్మెంట్ లేకుండానే ఎర్లీగానే కరెక్షన్ చేసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ హెల్దీ హ్యాబిట్స్ ఏంటి, ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఇలాంటి రిచ్ ఫుడ్ తీసుకోవడంతో పాటు సో అవాయిడ్ చేయాల్సింది ఏంది, వెయిట్ పుట్టింగ్ అంటే ఆయిలీ ఫుడ్ కానీ, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ దే నీడ్ టు అవాయిడ్. ఎక్సెసివ్ చికెన్ లాంటిది, మటన్ కానీ, ఎక్కువ స్పైసీ మసాలా కానీ వాళ్ళు కొద్దిగా దే నీడ్ టు అవాయిడ్. అండ్ ఫిష్ లాంటిది ఓకే. సో దానివల్ల ఏమవుతుంది అంటే బాడీకి హెల్తీ ప్రొడక్ట్స్ అనేది అందుతాయి కాబట్టి, నరిష్మెంట్ అవుతుంది కాబట్టి అది తీసుకోవడం నష్టం లేదు. బట్ మిగిలిన దే నీడ్ టు అవాయిడ్.
అది కొద్దిగా కంట్రోల్ చేసుకొని అండ్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ క్విట్ చేయాలి. ఎందుకంటే కొలెస్ట్రాల్ డిపాజిట్స్ బాడీలో ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. వాటి వల్ల ఆర్టరీస్ పై ప్రెషర్ ఎక్కువ పెరుగుతుంది అండ్ దే ఆర్ టేకింగ్ పాయిజన్ టు దేర్ బాడీ అనుకొని అది క్విట్ చేయడంలో బెటర్. ఈవెన్ ద మెడిసిన్స్ వాడినా కూడా వాళ్ళు రెస్పాండ్ కాకపోయే అవకాశం, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్. సో అది కొద్దిగా అవాయిడ్ చేయడం వల్ల ఇనిషియల్ స్టేజ్లో ఉంటే కనుక వాళ్ళకి మెడిసిన్ లేకుండానే రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టు యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ అనుకోండి, వాళ్ళకైతే 100% మెడిసిన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. దాంతో పాటు ఎక్సర్సైజ్ ఫర్ లైఫ్ లాంగ్ దే హ్యావ్ టు యూస్. సో కొంతమందికి అదర్ ఆటోమిన్ డిజార్లో కాల్షియంతో పాటు విటమిన్ డితో పాటు ఐరన్ డెఫిషియన్సీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అది మనకు జాగరీ రూపంలో కానీ పల్లి రూపంలో కానీ అలాంటి సప్లిమెంట్ లీఫ్ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకి బాడీ నరిష్మెంట్ అయ్యి సప్లిమెంట్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. సో అన్లెస్ అంటిల్ మనకు ఆస్టియోపోరోటిక్ ఇప్పుడు ఏజ్ పరంగా అనుకోండి, ఇప్పుడు వన్స్ ఫీమేల్ క్రాస్డ్ 45 ఆర్ హిస్టరెక్టమీ లాంటి కేసెస్, ఇప్పుడు 30+లో 35+లో హిస్టరెక్టమీ ఎక్కువ అవుతున్నాయి. సో అలాంటి కేసెస్లో డెఫిషియన్సీ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి అండ్ దానివల్ల ఒబేస్ కూడా గెయిన్ అవుతున్నారు. సో ఫిజికల్ యాక్టివిటీ దే హ్యావ్ టు మెయింటైన్, కాల్షియం సప్లిమెంట్స్ కంపల్సరీ దే హ్యావ్ టు టేక్. సో అది 40 క్రాస్ కాలే కదా అన్నట్టు కాకుండా హిస్టరెక్టమీ అయిన కేసెస్ కానీ గైనిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా వాళ్ళు మెయింటైన్ చేయాల్సిందే. సో అలా చేయడం వల్ల ఆస్టియోపోరోటిక్ చేంజెస్ కాకుండా మనకు కరెక్షన్ చేసి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈవెన్ దో ప్రాబ్లం వచ్చినప్పుడు మెడిసిన్ పార్ట్ ఏంటి, పెథాలజీ రివర్స్ చేస్తుంది అంతే, బట్ డెఫిషియన్సీ విల్ బి కవర్డ్ విత్ ద డైట్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ హెల్దీ ఫుడ్ అది మెయింటైన్ చేయాల్సిందే. కాబట్టి దట్ విల్ బి మెయింటైన్ ఫర్ లైఫ్ లాంగ్. మెడిసిన్ పార్ట్ పెథాలజీ రివర్స్ కాగానే ఆగిపోతుంది, బట్ డెఫిషియన్సీ షుడ్ బి కవర్డ్ విత్ సప్లిమెంటేషన్. అది తరచుగా ఎవ్రీ 3 months కానీ 6 months కానీ చెక్ చేయించుకుంటే వాళ్ళకి డెఫిషియన్సీ తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. దాని ప్రకారం దే కెన్ ప్లాన్ విత్ సపోర్ట్ ఆఫ్ ఫిజిషియన్ అండి. అండ్ డాక్టర్ గారు, జనరల్గా పేషెంట్స్కి అండ్ సర్జరీ ఫెయిల్యూర్ అయ్యి వచ్చిన పేషెంట్స్కి రికవరీ అవ్వడంలో ఎంత స్పాన్ ఆఫ్ టైం ఎక్కువ పడుతుంది? యాక్చువల్గా నార్మల్గా డైరెక్ట్ వచ్చిన వాళ్ళకి స్కోప్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకు యాంక్లోజింగ్ అని కావచ్చు, సర్వైకల్ అండ్ లుంబార్ స్పైన్లో డిస్క్ బల్జ్ కేసు అయినా కావచ్చు. సో అలాంటి కేసెస్లో మల్టిపుల్ లెవెల్లో ఉన్నా సింగిల్ లెవెల్ ఉన్నా కూడా రికవరీ చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వేరాజ్ ఇన్ డిస్క్ బల్జెస్ కేసెస్లో కొంతమందికి దే విల్ రీప్లేస్. లామినెక్టమీ కేసెస్లో రికవరీ నార్మల్గా ఉండే ఛాన్సెస్ జస్ట్ లైక్ నార్మల్గా నాన్ సర్జికల్ పీపుల్లో. బట్ ఎప్పుడైతే రీప్లేస్మెంట్ ఉన్న కేసెస్లో ఆ స్టిఫ్నెస్ వీ కాంట్. ఆల్రెడీ అది మెటల్ రీప్లేస్ అయింది కాబట్టి ఆ పర్టికులర్ జాయింట్లో మనం గుజ్జు పెంచే పాసిబిలిటీస్ ఆర్ లెస్ కాబట్టి ఆ పర్టికులర్ జాయింట్కి వాళ్ళకి స్టిఫ్నెస్ అలానే ఉండిపోతుంది. కంప్లీట్ రికవరీ వాళ్ళకి పాసిబిలిటీ ఉండకపోవచ్చు. బట్ లామినెక్టమీ లాంటి కేసెస్లో అయితే రికవరీ పాసిబిలిటీ ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ వేరే అదర్ ప్లేసెస్లో కూడా వాళ్ళకి ఇది కాకుండా ఉంటుంది కదా, అది కూడా మనకు రాకుండా కూడా మనకు చూసుకునే అవకాశాలు ఉంటాయి. సో బెండింగ్ కానీ ఎక్సర్సైజ్లు కానీ వాళ్ళకి కొంచెం చూసుకొని చెప్పాల్సిన అవకాశాలు ఉంటాయి. ప్రికాషన్స్ కూడా వాళ్ళకి డిఫరెంట్గా తీసుకోమని చెప్తూ ఉంటాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. రేపటి లైఫ్ లైన్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.